మా బాబు సరిగ్గా తినట్లేదు. ఆకలి తగ్గినట్టు అనిపిస్తుంది. ఆకలి పెరగడానికి ఏమన్నా సజెస్ట్ చేస్తారా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హయత్ నగర్. సో రీసెంట్ టైమ్స్లో వినిపించిన కామన్ క్వశ్చన్ అనమాట, ఆకలి పెరగడానికి ఏదైనా సిరప్ ఆర్ సజెషన్ ఇవ్వండి అని. అయితే మీరు ఇది తెలుసుకోవాలి, ఆకలి తగ్గడానికి ఒక్క రీజన్ ఉండదు, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. దాంట్లో కొన్ని కామన్ రీజన్స్ ఇవాళ చూద్దాం. ఫస్ట్ థింగ్, మీల్ టైంలో ఆల్టర్నేట్ జంక్ ఫుడ్ ఇవ్వడం. అంటే అన్నం తినట్లేదని చెప్పి బిస్కెట్స్, చిప్స్ ఇలాంటివి ఇస్తుంటారు. అలా చేయడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, స్ట్రిక్ట్ మీల్ టైం ఫాలో అవ్వకపోవడం. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవ్రీ డే ప్రాపర్ టైం మెయింటైన్ చేయాలి. సో అండ్ గ్యాప్ కూడా మెయింటైన్ చేయాలి. ఆ గ్యాప్లో ఏదో ఒక ఫుడ్ ఇస్తుంటే వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది. అండ్ థర్డ్ థింగ్, పిల్లలకి నులి పురుగులు ఉన్నా కూడా ఆకలి తక్కువ ఉండొచ్చు. సో 1 year దాటిన పిల్లలకి ప్రతి 6 నెలలకి డీవార్మింగ్ చేసేలాగా చూసుకోండి. అండ్ ఫోర్త్ థింగ్, రక్తహీనత లేదా ఐరన్ తక్కువగా ఉండడం. వీటి వల్ల కూడా ఆకలి తగ్గొచ్చు. సో డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయండి. అండ్ మరీ ఐరన్ తక్కువగా అనిపిస్తే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి మీరు సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ థింగ్, కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం. అలా ఎక్కువ ఉన్న పిల్లల్లో కూడా ఆకలి ఉండదన్నమాట. సో ఆ కాన్స్టిపేషన్ రిలీవ్ అవ్వడానికి వాటర్ ఎక్కువగా ఇవ్వడము, ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వడము లాంటివి చేయాలి. అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్లో న్యాచురల్గానే డైజెషన్ ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకోవడానికి ఫుడ్ అని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.